అలా కొనడం అనవసరం కదా. అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్లో మాట్లాడిద్దా. అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా, దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా, లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా, లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా చిట్టి పికిల్స్ని అమ్మేసినట్టు. 1200కి 1000 రూపాయలకు అమ్మేలేదు కదా. అమ్మేసినప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి. ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న ఒకసారి టేస్ట్ చూడండి అన్న, నచ్చితే తీసుకెళ్ళండి అన్న రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది. అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని అదేమీ లేకుండా పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంటే బోడిముండకి ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ?